లేపో. మూడో రోజు మా ప్రయాణం. ఈరోజు స్నార్క్లింగ్కి వెళ్తున్నాము. స్నార్క్లింగ్లో స్పెషాలిటీ ఏంటంటే టర్టిల్స్, అండర్ వాటర్ టర్టిల్స్, ఫిష్ అడ్వెంచర్ అది. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఓకే, బీచ్కి వచ్చేసినాము. ఫుల్ బీచ్ చూపిస్తాను నేను మీకు. వైట్ శాండ్, బ్లూ వాటర్, యాంగులర్. ఎంటర్ అవుతున్నాము లోపలికి. అయితే మంచి టెంట్లు బిజీగా ఉన్నట్టుంది, వీకెండ్ కదా కొంచెం. సో చెప్పాను కదా టర్టిల్ టూర్ అయితే బోర్డు ఉంది, టర్టిల్ టూర్ బోర్డింగ్ ఏరియా అని చెప్పేసి. సో టూర్ ఎక్కడ, హలో టూర్ ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలో తెలీదు. సో లెట్స్ సీ, నేను అడుగుదాం ఒకసారి. Good morning. Good morning. We are here for turtle tour. Yes. Snorkeling tour. You're booked. Sorry? You have already booked? No, I didn't book. Okay, so it's going to be $25 per person. And it's a shipwreck tour. Shipwreck tour and snorkeling tour, right? It's not guaranteed that you would see turtles due to the nature of the hurricane that just passed. Okay, So at the least I tour can right see now, fish or You something. will still see assorted fish. Okay. Assorted fish like barracudas and stuff. I can see the wrecking ships. There's a 50-50 chance that you may see turtles. Okay, cool, no problem. At least I can see the ship, right? Yes, please. Okay. So we need to pay here. Yes, you can pay here. So what time it's going to start? The next tour is going to be at 11:30. So you suggest me what is the best time to go? I would say 12:30. 12:30? Yeah. And you can get some coconut water here, sir? We have coconuts on the inside. It's a natural, or actual coconuts? Yeah. Perfect. Coconuts. Perfect. Thank you so much. And your name, sir? I'm Corey. Corey. Yes, please. Nice to meet you, sir. They call me Dinosaur Dan. Dinosaur Dan. That's interesting. So guys, ఇది సంగతి. ఆయన ఏమంటున్నాడంటే 11:30కి వెళ్ళమన్నాడు. $25 పే చేస్తే టర్టిల్స్ చూసే ఛాన్సెస్ 50-50 ఉన్నాయన్నాడు. కానీ రెకన్ షిప్ అంటే పాడబడ్డ షిప్ ఒకటి నీళ్ళలో మునిగిపోయింది. అది చూడడానికి మాత్రం లోపలికి తీసుకెళ్ళిన తర్వాత డైవ్ చేసి అక్కడ షిప్ చూడొచ్చు. సో దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ అని అన్నాడు. సో 12:30కి మనం షిప్ లోపలికి వెళ్ళేసి వాటర్ లోపలికి కొంచెం వాటర్ లోపలికి వెళ్ళేసి అది చూస్తాము. నేను మీకు చూపిస్తాను అది, ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎట్లా ఉంటుంది అనేది. మేము కొంచెం మెక్తాం, కడుపంతా ఖాళీ ఉంది. పందులాగా తినేసి కొంచెం అరగబెట్టుకొని అప్పుడు పోయి చూపిస్తాం. బీచ్ లో చిన్న మార్కెట్, విండో షాపింగ్ మార్కెట్ ఉంది. మా ఆవిడకి అలవాటు కదా, ఏడిపోయినా కూడా విండో షాపింగ్ చేస్తాడు. ఏమో చూస్తుంది, చైన్లు అనుకుంటా. కొంటావా చూస్తున్నావా? ఒకటి కొంటావా? ఫైనల్ గా మొత్తానికి ఒకటి కొన్నికైతే డిసైడ్ అయింది అబ్బా. డిఫరెంట్ చైన్స్, డిఫరెంట్ డిజైన్స్ పళ్ళు తయారు చేసారు బీచ్ లో. ఏదో మెమరీ లాగా ఉండాలనుకుంటే ఒకటి కొనుక్కోవచ్చు. ఒకటి హార్బర్ లైట్స్. సో ఇక్కడ ఏదో పార్టీ లైట్ అవుతున్నాయి, డీజే నైట్స్ అట్లాంటివి అయినప్పుడు ఈ ప్లేస్ని యూజ్ చేస్తారనుకుంటాను. సో బాబడోస్ ఎక్కడికి వెళ్ళినా రమ్ది మాత్రం బాగా ఫేమస్ ఇక్కడ. బాబడోస్ అంటేనే రమ్మ. ఏదో ఇక్కడ వచ్చి ఫుడ్ కొనుక్కున్నాం. ఇదేందని చూస్తున్నారా? ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మాకు బిల్ ఇచ్చిండు. ఇక ఫుడ్ రెడీ కాగానే బిల్లు మోగుతుందంట. మోగినప్పుడు పోయి తెచ్చుకోవాలంట. బాగుంది ఇదే సిస్టమ్. ఊక క్యూలో నిలబడకుండా ఇది పట్టుకొని ఎక్కడైనా తిరగచ్చు. చేస్తారు. వీకెండ్ కదా ఈరోజు, డీజే నైట్స్ రెడీ చేస్తున్నట్టు. వీకెండ్ వస్తే వాళ్ళు బీచ్లో పార్టీలు అవి అయితేనే ఉంటాయి ఫుల్గా. నైట్ ఇక్కడ ఉంటే ఇంకా మీకు పండగే. మొత్తం వస్తారు ఇక్కడికి అందరు జనాలు. ఏమైంది వచ్చి కూర్చున్నావు? ఇంకా ఆకలి అవుతుంది. ఆర్డర్ పెట్టినా కదా, వస్తుంది ఆ ఫుడ్. ఎందుకు కంగారు పడుతుంది. సో మీకోసం ఒక రౌండ్ వేసుకుని వస్తాను. ఆహా, ఇట్లా ఉండాలి బీచ్ అంటే. మొత్తం టూరిస్టులతో నిండిపోయింది. సూపర్గా ఉంది బీచ్. అక్కడ బోట్లు వెళ్తున్నాయి కదా దూరంగా, అవన్నీ ఇప్పుడు లోపలికి తీసుకెళ్తారనమాట. ఇప్పుడు మేము వెళ్ళేది కూడా స్నార్క్లింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ లోపలికి తీసుకెళ్ళి ఈ మునిగిపోయిన షిప్ ఉంది కదా, మునిగిపోయిన షిప్ని చూపిస్తారు మాకు.
కదా, ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఇంకా ఎక్కువ వస్తారేమో నాకు తెలిసి. ఆ హిల్టన్ హోటల్ ఎదురుగా కనిపిస్తున్నది ఈ హిల్టన్ హోటల్ అది. సో బాగుంది. మొన్న మండే రోజు హరికేన్ వచ్చింది, అది కొంచెం హరికేన్ ఎఫెక్ట్ ఉంది బట్టి కొంచెం అంతా డిస్టర్బెన్స్ ఉన్నట్టుండేది, కానీ క్లీన్ అయిపోయింది మొత్తం ప్రస్తుతానికి అయితే. ఒక చిన్న వాక్ వేసుకొని వస్తాను నీళ్ళకి వెళ్ళే ముందే. సో వీళ్ళంతా టూరిస్టులు అనమాట, సెలబ్రిటీలు వస్తుంటారు వాళ్ళు. మన క్రికెటర్స్ కూడా ఇక్కడికి వచ్చేసి కొంచెం రిలాక్స్ అయిపోయింది. మన బీచ్లకే వచ్చి ఆడుకున్నారు ఫుట్బాల్ అది. హలో. సో జెట్ స్కీస్ ఉన్నాయి, జెట్ స్కీస్ వెళ్తూనే ఉన్నారు, జెట్ స్కీస్ వెళ్తున్నారు టూరిస్టులు అందరూ ఇక్కడ ఉన్నారు బాగానే. బీచ్ మాత్రం చాలా పెద్ద ఉంది. ఒక విషయం మాత్రం, బీచ్ చాలా పెద్ద ఉంది, వైడ్ ఉంది, వైట్ శాండ్. టూరిస్టులు మాత్రం చాలామంది ఉన్నారు ఇక్కడ. అక్కడ దాకా వెళ్తే మొత్తం ఇక బీచ్ నడుచుకుంటూ వెళ్తే కిలోమీటర్లు ఉన్నట్టుంది. జెట్ స్కీస్ చూడండి, ఇవి రెండుకి దొరుకుతాయి అనమాట మనకి. ఇక్కడ కావాలనుకుంటే వాళ్ళు ఒకరు ఉంటారు, గైడ్ ఉంటాడు, గైడ్ కూర్చోబెట్టుకొని మనం తీసుకొని వెళ్తాడు అనమాట జెట్ స్కీస్లో. సో ఒక రౌండ్ వేసుకున్న, కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. $200 $300 అట్లా USD ఉంటుంది. ఓపెన్, ఎంత ఓపెన్ ప్లేస్ ఉంది. సో ఒక రౌండ్ వేసుకొచ్చేసరికి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ గంట ఉంటుంది, గంటని గట్టి కొట్టండి. ఓకే, అంత ఆకలిస్తుందా? వస్తుంది ఆ ఫుడ్, మంచి గ్రిల్ శాండ్విచ్ సూపర్ ఉంటుంది. అది బాగాలేకపోతే మాత్రం నేను నిన్న కొడితే, నన్ను ఎందుకు కొట్టడం, చేసిన కొట్టాలి. కానీ మేస్తుంది బాగా, మేక మేసినట్టు. తిను, పండుగ చేసుకో. ఇక ఇది మా ఫుడ్. దిబ్బ రొట్టెలు, ఫ్రెంచ్ ఫ్రైలు, ఇవే ఉంటాయి. ఏదో కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పేసి ఒక కోకోనట్ కొనుక్కున్నాం, కొబ్బరి. ఇది ఎంత అంటే $6 అంటే ఇండియన్ రూపీస్లో $500. జెల్లీ ఉండదు, ఏముండదు, ఇది ముచ్చుకంత ఉంది. ఇది ఒకటి మాత్రం ఎక్స్పెన్సివ్ దొరుకుతుంది ఇక్కడ. ఇది ఏదో చిన్న గేమ్ లాగా ఉంది. ఇవి చేతిలో ఇవి ఉన్నాయి చూసినావా, ఇవి తీసుకెళ్ళి అట్లా పడేస్తే ఆ హోల్లో పడిపోవాలి. ఇలా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఇవి. లెట్స్ ట్రై. పడ్డది. మిస్డ్. ఇంకో ట్రై చేద్దాం. పడ్డది, రెండు పడ్డాయి. Mini goal. that doesn't have a hole. No, so you have to hit it inside then? I guess. I think so. ఇది చిన్న గోల్ కూడా పెట్టేసారు ఇది. టర్టిల్ షేప్లో గడ్డి కట్ చేసి పెట్టారు. చాలా ఉంది ఇది. ఇదేమో బార్బడోస్ మ్యాప్ అన్నమాట. బయలుదేరిండండి మళ్ళీ పెద్ద ట్రావెలర్ అనుకుంటామని, మళ్ళీ కొత్త ప్లేసెస్ చూపించడానికి కోసం అని చెప్పేసి వచ్చిన. వెళ్తున్నాం బీచ్కి. ఇంతకుముందు రైట్ సైడ్ వెళ్ళినా, ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తాను నేను. వెళ్తున్నాము హిల్టన్ హోటల్ సైడ్ వెళ్తున్నాం. యాంగిల్ అనుకున్నావా, ఖాళీగా ఉండడానికి. పబ్లిక్ యాక్సెస్ బీచ్, టూరిజం ప్లేస్, పెద్ద టూరిజం ప్లేస్ ఇది. అందరు బాబుడోస్ కాదు, మంచిగా రిలాక్సేషన్ కోసం అయితే వచ్చింది. ఏడున్నది అక్కడ. ఓకే, అఫ్కోర్స్ ఉండాలి, ఎందుకంటే ఇది పబ్లిక్ యాక్సెస్ బీచ్ కదా. సో వి గాట్ బుక్ ఇట్ ఆల్రెడీ. థ్యాంక్ యూ. సారీ, నో గుడ్, థ్యాంక్ యూ. మోస్ట్లీ చాలామంది ఇక్కడ బుక్ చేసుకొని వస్తారు అనుకుంటా. వాటర్ సేఫ్టీ రూల్స్, ఫుడ్స్, ఫ్లాగ్స్, నో స్విమ్మింగ్. రెడ్ ఫ్లాగ్స్ ఎక్కడైనా కనిపిస్తే స్విమ్మింగ్కి అలో లేదు, రెడ్ ఫ్లాగ్స్ ఉన్న దగ్గర. సో ఆబ్వియస్లీ చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు అవి తీసుకుంటున్నారు. వాళ్ళంతా వేరే దేశాల నుంచి వచ్చి ఫోటోలు తీసుకునే వాళ్ళంతా. ఇప్పుడు భయం లేకుండా వచ్చి చిన్న బొమ్మ కారు వేసుకొని ఆడుకుంటున్నాం.
వీళ్ళంతా టూరిస్టులు. ఎదురుగా కనిపిస్తున్నది హిల్టన్ హోటల్. ఆ రోడ్ అటు సైడ్ నుంచి వెళ్తే వెళ్ళేసి చూసేసి రావచ్చు. చూసి మనకు స్నార్క్లింగ్ టైం అయింది. స్నార్క్లింగ్ ట్రిప్కి టైం అయింది చూడు. చాలామంది సన్ బాతింగ్ కోసం అని చెప్పేసి వస్తారు ఇక్కడ. సన్ బాతింగ్ అంటే ఎండకి సోక్ చేసుకుంటారు మొత్తం. వీళ్ళు పిల్లలందరూ చాలామంది ఇక్కడికి వచ్చేది ఒకటి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే కరీబియన్లో మంచి ఎండలు ఉంటాయి. వాళ్ళకి ఎప్పుడు ఏసీలు స్నో ఏరియాలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ ఇట్లాంటి కరీబియన్ ఐలాండ్స్కి వస్తారు. ఐలాండ్స్కి వచ్చేసి సన్ బాత్ చేసుకొని వెళ్ళిపోతారు అనమాట. సన్ బాత్ ఫోటో సెషన్ నడుస్తుంది ఇక్కడ. ఫస్ట్ వాళ్ళు వస్తూనే ఉంటారు ఫోటోలు టూరిస్టులు అంతా. ఇండియా నుంచి రావాలంటే మాత్రం కొంచెం ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. సో బట్ ఇక్కడ కరీబియన్లో యూఎస్లో ఉండే తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా వచ్చేయచ్చు. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది నన్ను అడిగితే. మంచి కరీబియన్ ఐలాండ్, అన్నీ అడ్వెంచర్స్ అన్నీ చేసుకోవచ్చు. బాగా మెల్లగా నడుస్తుంది. ఫాస్ట్ ఎండ ఎక్కువైనట్టుంది మావిడికి పాపం. ఎండ తట్టుకోలేక మెల్లగా నడుస్తుంది. సో వీళ్ళంతా టూరిస్టులు అనమాట. వీళ్ళంతా టూరిస్టులు ఉన్నారు. సో ఇక్కడ వస్తారు సోక్ చేసుకోవడానికి. సో జెట్ స్కీలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. ఎండ మంచిగా ఉంది. ఎండ టైంలో స్నార్క్లింగ్కి వెళ్తే ఏంటంటే మనకి ఫిష్ కానీ టర్టిల్స్ కానీ చాలా ఈజీ కనిపిస్తాయి అన్నమాట. టర్టిల్స్ స్నార్క్లింగ్ టైంలో చూడవచ్చు. రైట్. సో వీళ్ళంతా మా బ్యాచ్. సో వీళ్ళంతా మేమంతా వెళ్తున్నాము. మా షిప్ వచ్చేసి that's a boat there. I believe so. Yeah, I think so. Hello from my channel, please. Hello. Say hi, please. Hello. So these are our friends. We're going together to snorkeling to experience the turtles and wreck and ship and everything. See you there in the water. ये बोट मारे बोट लेफ्टोने लोकल తీసుకెళ్తారు టర్టిల్స్ స్నార్క్లింగ్ కి. Alright, Captain, you're the captain today? Yeah. Alright, hello, this is our captain today. So he will take us there inside. So yes, this is our boat. And boat అయితే పెద్దనే ఉంది చూడొచ్చు. Hello. How are you guys? Good, you? Good. So hello, hi. So yes, go ahead. సో ఇది మన బోటు. సో ఇంకా వస్తున్నట్టున్నారు. అండర్ వాటర్లో ఎక్స్పీరియన్స్ ఇంకా సూపర్ ఉంటుంది. అదైతే చూపిస్తాను నేను మీకు. Sorry, where you guys from?
Canada. Canada. Yeah. Okay, just You? vacation. Basically from India, but I'm coming from Angola. I live Okay. there. Oh, you live I there? live there. Nice. I live there. So what Yeah. made you? You're born in India? Yes, I born Where? in India. Where in India? You know Hyderabad? Yeah, Hyderabad. Yeah, You know yeah. that Sunrisers Hyderabad. You watch cricket? No, no, You no. don't watch cricket. No. What's your name? Zach. Zach. Yes. My name is Raj. Nice Hello. to meet you, Raj. Nice to hello, meet hello, hello. Give me high five. So what made you move to Anguilla? Well, I'm walking there. How are you? You speak English? Espanol? You're originally from our Espanol, right? I can see you. So you traveling alone? No, I'm with my family, but they don't want to swim. She's the one sitting instructor as well. Yes, we teach swimming in Angola. What's your name? My name is Raj. And your name? Deepika. Deepika, that's my wife. Yeah. My name is Fabiola. 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 Fabi. Fabulous. Yes. I'm from Puerto Rico. Puerto Rico. I told you, like, I have a friend who she's from Puerto Rico as well. Have you went to Puerto Rico? No. No, not yet. We are planning. Me too. It's beautiful. Yeah. And the culture and everybody, I love it. I love Nice. it. These are my vacations. Oh, okay. How long have you been here? 1 week. Last week. Oh, I have no idea. I'm not familiar with the names. So just First time circle? First time. No, snorkeling is not first time. I did a lot of snorkeling in Angola. Here is first time. You need to snorkel in Puerto Rico. Yeah. They have a lot of beautiful beaches and different species. Wow. Please give you can give yourself the opportunity there. Sure, definitely. You excited? Could you just tell my subscribers hello? Hello. What? ఇది పైనుంచి వ్యూ ఇది స్లైడ్స్ ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి ఫెరీస్ ఉన్నాయి, కార్స్ ఉన్నాయి, క్యాటమరన్స్ ఉన్నాయి, జెట్ స్కీస్ కూడా వెళ్తా ఉన్నాయి. ముందుకు. సో వాటర్ చూడండి ఎక్కడ క్లియర్గా ఉన్నాయి.
me how you guys feel. Good. You see a lot of fish. Alright. Tell me how you feel it. Amazing, bro. Amazing. Yeah. Amazing. You enjoyed it. Okay. Good. Okay. Fabiola, tell me. That's right. So tell me how you feel. How you feel? You feel tired? You see any fish? Yes. You see a lot of fish? Okay. Three chips? So you enjoyed it? Alright. भाई बोला कैसे लगा? मजा आ गया देखो बहुत saw a lot of old ships. Oh yeah, 3 old ships, right? 3 old ships, yeah. Tiger fishes. Yes, amazing, right? So आप बता रहा कैसे लगा आपको? It was awesome, yeah. Awesome, right? To see all the fish and the shipwrecks. That was definitely my first time. Wow. I like it. You hope you enjoyed it. Okay, tell me how you enjoyed it. Yes, good. It's good? Yeah, good. You see a lot of fish. Have you seen any turtles? No, I haven't seen that. So this is your first time to Barbados? Yes. How are you enjoying? Yeah, pretty good. Pretty good, right? Yeah, not bad. Yeah, right. Where are you from originally? England. Okay, love to see you guys. Take a picture. Video. Yes, I did. Yes, come on. వీడియో కంటిన్యూ చేస్తున్నా నేను రెడీగానే ఉన్నా నువ్వు రెడీగా ఉన్నావా We're going back. We finished with the snorkeling and ఇంటికి వెళ్ళిపోతున్నాము బీచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అందరు టైర్డ్ ఉన్నారు బేసిక్ గా హోటల్స్ ఇవన్నీ పెద్ద పెద్ద హోటల్స్ ఇక్కడ మోస్ట్ సెలబ్రిటీస్ వాళ్ళు ఎవరైనా వస్తాయి ఇలాంటి హోటల్స్ లోనే ఉంటారు పెద్ద పెద్ద హోటల్స్ అందులో ఉండాలంటే మనం ఆటలు అమ్ముకోవాలి ముందు సైడ్ ఇది ఓకే ఇది మక్రూ ఇదే బోట్లో వెళ్ళాము మళ్ళీ ఇదే బోట్లో రిటర్న్ వెళ్ళిపోతున్నాము బీచ్కి వెళ్తున్నాము ఇంకొక వ్యూ చూపిస్తున్నాను మళ్ళీ అక్కడైతే పెద్ద క్రూజ్ షిప్ అయితే వచ్చి ఆగింది అవతల సైడ్ అటు సైడ్ చూస్తాను ఇప్పుడు వెళ్తే వీళ్ళైతే అటు సైడ్ వెళ్తే కనిపిస్తాయి సో అది మా ట్రిప్ ఇప్పటికి ఫినిష్ అయిపోయింది ఎప్పుడు 12:45కి బయలుదేరినాము 2 అవుతుంది సో ఆల్మోస్ట్ 1 hour 15 minutes అనమాట అది వర్త్ ఇట్ ఎంత $25 ఒక పర్సన్కి బోట్లో తీసుకెళ్తారు మూడు మునిగిపోయిన షిప్పులు కనిపించినాయి మూడింట్లో మంచి చేపలు అయితే మంచిగా కనపడ్డాయి డిఫరెంట్ ఇక్కడ ఏదో టోటల్స్ కనపడ్డాయి అని చెప్పేసి అన్నారు బట్ నాకేదో కనిపిస్తలేదు కనిపిస్తాయేమని చూస్తున్నాను
చూద్దాం అని ఎక్కడైనా దొరుకుతుంది. దగ్గరకు వస్తున్నాము, రమ్మని చెప్తున్నాడు ఆయన. కానీ రెడీ టు గో. It's okay. I can hold it. Backpack వేసుకో. ఆడ ఇట్లా బోర్డు తీయంగానే తీసుకొచ్చాను నా దగ్గర పడేసింది. యాడికైనా మొగోడికి బరువు వచ్చింది తప్పదు. అదే కదా మరి మొయ్యాల్సింది, నేను ఎందుకు మోస్తా? డబ్బులు వేసి $25 నీకు వస్తావేమో అనుకుని డబ్బులు పెట్టా. Hey Fabiola. Oh, that's your mom? That's my Hello mom, how are you? Nice to meet you. Nice to meet you. Why didn't you join? She enjoyed a lot. You know, don't eat there. Yeah. You should have I come. feel like it. Ah, okay. You just I'm soaking. Good seeing you. She was lovely. Okay. My friends. Yes. Thank soon, you. Soon we're going to coming Puerto Rico. Okay. Soon. Puerto Rico. I'm from Anguilla. You know Anguilla? You know no friends Anguilla? No. Saint Martin. No friends Saint Martin. So yes. So I'm your friend. Okay, Fabiola, lovely to meet you. Okay, you guys enjoy. Okay, bye. Can you tell my subscribers to please subscribe to my channel? Subscribe to his channel. Thank you so likes, much. thumbs Give up. likes, thumbs up. Thank you so much. Adios. Adios. Ante bye bye అని అర్థం. Okay.